హాయ్ అండి, ఈ రోజు పొడుపు కథ ప్రశ్న. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నేను సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఆ కవర్స్ని మనం పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఆకుకూర కానీ అలానే వెజిటేబుల్స్ కానీ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ బబుల్స్ ఉంటాయి కదండి లోపల, అవి లేకుండా ఉంటాయి. ఇలా హోల్స్ పెట్టుకోవటం వల్ల మనకి లోపల పెట్టుకున్న ఐటమ్ పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే కొంచెం అయితే గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఇలా గోధుమ పిండిని అయితే కొంచెం తీసుకున్న తర్వాత పంచదార ఉంటుంది కదండి, పంచదార ఒక స్పూన్ సుమారు ఇలాగ వేసేసుకోవాలి. ఇలా పంచదార కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు అగ్గిపుల్లలు అయితే ఉంటాయి కదండి, అగ్గిపుల్లలో బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఈ పౌడర్ని అందులో క్రష్ చేసి ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఇలా వాటర్ పోసుకుంటూ మొత్తం మనం చపాతీ పిండిలాగా ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలాగా చపాతీ పిండిలాగా ఉండేటట్లుగా చక్కగా ఇలాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలకలు రాకుండా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన ఇంట్లో ఎక్కువగా ఎలకలు ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా చిన్న చిన్న బౌల్స్ లాగా మనం చేసుకున్నాం కదండి. ఇది ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా ఎలకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ బౌల్స్ని పెట్టినట్లయితే వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. ఒకవేళ అవి తిన్నా కూడా చనిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆ బౌల్స్ని కిచెన్ పైప్ దగ్గర, అలానే కిచెన్ సింక్లో, అలానే మనం సెల్ఫుల్లో గిన్నెల దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అవి ఏ ప్లేసుల్లో అయితే ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నెంబర్ 3, క్యారెట్ చెక్క తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాకుతో తీయాలంటే చాలా టైం అయితే పడుతుంది కదండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా చాకు మనకి టైంకి అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టీ స్టైనర్ ఉంటుంది కదండి, ఇలా టీ స్టైనర్ వెనక వైపు తిప్పేసి ఇలాగా దానిపై ఉన్నటువంటి చెక్కునంతా కూడా చక్కగా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చండి. మనకు అవసరానికి చాకులు లేకపోయినా ఇలాగ టీ స్టైనర్ బ్యాక్ సైడ్ తిప్పేస్తే ఇలాగ చక్కగా చెక్ అనేది ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఎక్కువగా కట్ అవ్వటం కూడా ఉండదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ చెక్కుని అయితే తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి అయితే తీసుకొని మన చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో కొంచెం సాల్ట్, అలానే ఆయిల్, కొంచెం పాలు అయితే పోసుకొని ఇలాగా హాట్ వాటర్ కొంచెం ఇలాగ పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలండి. చపాతీలు కూడా చక్కగా పొంగుతూ వస్తాయి కాబట్టి ఈ విధంగా అయితే మనం చపాతీ పిండిని కలుపుకుంటూ ఉంటాం కదండి. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీని అయితే ఈ విధంగా పిండిలాగా కలిపేసుకున్న తర్వాత చక్కగా మనం ఈ పిండిని అయితే ఒక్కొక్క టైంలో ఎక్కువగా మనం చపాతీలు కానీ పూరీలు కానీ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి పిండి మిగిలిపోతూ ఉంటుంది కదండి, అది మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పిండి మళ్ళీ మనకి 2 డేస్కి 3 డేస్కి తీసామనుకోండి ఎండిపోయినట్లుగా గట్టి పడుతూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. మనం అప్పటికప్పుడు మనం కలిపిన పిండిలాగా ఉండాలి అంటే, ఫ్రిడ్జ్లో పిండి అయినా కూడా కలిపినట్టు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా కుక్కర్ అయితే పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా గిన్నెని అయితే చపాతీ పిండిని ఆ గిన్నెలో పెట్టేసి కొంచెం సేపు మూత పెట్టేసి హీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా హీట్ చేసుకున్న తర్వాత తీసి చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చేస్తుంది. ఇలా ఎండిపోయిన పెచ్చులు కట్టిన పిండి అయినా కూడా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ఎలా అయితే కలుపుకుంటామో చపాతీ పిండి అంత స్మూత్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండినైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు
కమెంట్ చేయటం వల్ల నాకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందనేది తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా చపాతీ పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు గట్టి పడిపోకుండా ఎండిపోకుండా పెచ్చులు కట్టినట్టుగా ఉండలేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, దాన్ని అడుగున ఇలా ఆయిల్ అప్లై చేసి ఆ పిండి పెట్టుకుంటే మనకు 1 వీక్ వరకు కూడా చక్కగా గట్టి పడిపోకుండా ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మిక్సీ జార్లో మనం పొడి మసాలాలు, ధనియాల పౌడర్ అలాంటివి పట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసి తుడిచినా కూడా తేమ అనేది ఉంటుంది కదండి. అలా తేమ లేకుండా ఉండాలంటే ఇలా పొయ్యి వెలిగించుకొని కొంచెం మిక్సీ గిన్నె హీట్ చేసుకుంటే చాలండి. కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా మనం పొడి మసాలాలు పట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఓల్డ్ బ్యాంగిల్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని చక్కగా ఎలా యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన మనం వండుకున్నటువంటి గిన్నెలు కానీ అలానే బాక్సులు కానీ ఇలా పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా మనకి ఇలా స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 8, అలోవెరా అయితే మనందరిలో పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా కొంచెం అయితే కట్ చేసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జులను కూడా కట్ చేసేసి కొంచెం ముళ్ళుగా ఉంటాయి కదండి, అవి కూడా కట్ చేసేసుకొని ఇలా పొయ్యి వెలిగించుకొని హీట్ చేసుకొని మన స్కిన్ పైన ఈ వర్షాకాలంలో ఎక్కువగా పొక్కులు కానీ గెడ్డలు కానీ వస్తూ ఉంటాయి కదండి. అలా పొక్కుల పైన కానీ గెడ్డల పైన కానీ ఇలా కొంచెం హీట్ చేసుకుని కాపుకున్నాం అనుకోండి, పెయిన్స్ తగ్గిపోతాయి. సో తొందరగా మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే ఇలాగైతే కొంచెం కాటన్ పెట్టుకోవాలండి. ఇలా కాటన్ పెట్టుకొని దీనిపైన మనం బ్లూ ఉంటుంది కదండి, మనం బట్టలకు పెట్టుకునే బ్లూ అయితే తీసుకొని ఇలాగా కాటన్ పైన బ్లూ వేసుకొని మనకు అప్పటికప్పుడు స్టాంపు బాక్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనం స్టాంపు వేయటానికి ఈ విధంగా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఇలాగా తయారు చేసుకొని ఇలాగ స్టాంప్ బాక్స్ లాగా తయారు చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చక్కగా ఏలు ముద్రలు అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా మనం తయారు చేసుకొని వేసుకోవచ్చు. సో మనం ఒకరి ఇంటికి వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇలా ఇంట్లోనే స్టాంప్ బాక్స్ని తయారు చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే ఒక కప్ అయితే తీసుకున్నానండి. అంటే మనకు కొలతకి ఒక కప్పు నేను గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇలా గోధుమ పిండిని ఒక కప్పు తీసుకున్న తర్వాత మనకి గోధుమ పిండి ఒక కప్పుకి ఇంకొక కప్పు వాటర్ అయితే పడుతుందండి. అంటే మనం గోధుమ పిండి కలుపుకోవడానికి వాటర్ అయితే అన్ని పడతాయండి. ఇప్పుడు ఒక కప్పు నేను గోధుమ పిండిని అయితే తీసుకున్నాను కదండి, ఇలాగా కొంచెం సాల్ట్ అయితే వేసేసి చేతితో పని లేకుండా ఇలా స్పూన్తోనే నేను ఈ వాటర్ పోసుకుంటూ కప్పు వాటర్ పోసేసి మొత్తం కూడా కలిపేస్తున్నానండి. ఈ విధంగా చపాతీ పిండిని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా సేమ్ మనకి పిండి వస్తుందండి. చేతితో పట్టుకునే పని లేకుండా ఈజీగా సింపుల్గా ఈ ప్రాసెస్లో చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చపాతీలు కానీ పూరీలు కానీ చక్కగా వస్తాయండి. ఈ విధంగా అయితే నేను ఈ కప్పులో ఉన్న వాటర్ మొత్తం పోసేసా కదండి. ఈ విధంగా కొంచెం అయితే మనకి పలచనయ్యింది, అంటే కొంచెం వాటర్ ఎక్కువైంది కదండి పిండిలో. ఏమీ కంగారు పడాల్సిన అంత అవసరం లేదండి, చక్కగా వచ్చేస్తాయి. ఇలా పూరీలైనా చపాతీలైనా చాలా సింపుల్గా ఈజీగా ఎన్నైనా చేసుకోవచ్చండి. ఇలా అయితే మనం పిండిని కలుపుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఆయిల్ అయితే ఇలా అప్లై చేయాలండి. అంటే మనం గోధుమ పిండిని ఇందులో వేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఆయిల్ అయినా అప్లై చేయాలండి. ఇలా కొంచెం అయితే నేను ఆయిల్ అప్లై చేసేసి మనం కలుపుకున్న స్పూన్ పెట్టి కలిపిన పిండిని ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలాగ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా పిండిని అయితే ఉడికించుకోవాలండి. చాలా సాఫ్ట్గా మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే చేతితో కలుపుకుంటామో ఆ విధంగానే పిండి అయితే చక్కగా వచ్చేస్తుందండి. అంటే మనకి కుక్కర్లో అడుగున ఆయిల్ అప్లై చేసాం కదండి, అంటుకోకుండా ఉంటుందని ఇలా అప్లై చేశానండి. ఈ విధంగా అయితే చక్కగా పిండిని అయితే చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే 5 మినిట్స్ మాత్రం ఇలాగా పిండిని అయితే కలుపుకుంటూ స్పూన్ పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి. చాలా స్మూత్గా మనం చేతితో కలిపినట్లుగానే ఉంటుందండి పిండి అయితే. ఈ విధంగా కలిపి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. నేను నిజంగా చెప్తున్నానండి. ఈ విధంగా కుక్కర్లో ఆయిల్ అయితే అప్లై చేసాం కదండి, మనకి ఇలా అంటుకుపోతుందనే భయం కూడా ఉండదండి. ఈ విధంగా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కూడా ఇలాగా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పిండి అయితే గట్టిపడిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మీకు పిండిని అయితే నేను లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. చాలా స్మూత్గా చాలా ఇలా కలుపుకున్న పిండిని అయితే చూడండి, మనం చేతితో ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో ఆ విధంగానే చాలా సాఫ్ట్గా
ఇలాగా చక్కగా గట్టిపోయినట్లుగానే ఉంటుందండి పిండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా చాలా సింపుల్గా ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే మీకే 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదండి, మనం పూరీ మిషన్ కానీ ఇలాగ చపాతీ కర్ర లేకుండా అయినా ఈ విధంగా అయితే చక్కగా చపాతీని అయితే చేసేయచ్చండి. ఇలాగ ఏదైనా ఒక కవర్ తీసుకుని దానికైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇలాగ మన చేతితోనే చపాతీ కానీ పూరీ కానీ ఇలా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు. ఇలా అయితే మీకే చూపిస్తున్నాను చూడండి లైవ్లోనే. చాలా ఈజీగా ఇలా చపాతీ అయితే పూరీ అయినా చపాతీ అయినా వేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చపాతీని కాల్చి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నేను చపాతీని చేసుకున్నాను కదండి. ఇప్పుడు పెనం పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం పైన ఇప్పుడు చపాతీని అయితే నేను కాల్చి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా మనం చపాతీలైనా ఎన్ని పూరీలైనా ఎన్ని చపాతీలైనా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఈ విధంగా రెండు పక్కల కూడా మనం ఇలా కాల్చుకుంటే చూడండి, ఆయిల్ వేయకపోయినా కూడా కొంచెం అయితే మనం కుక్కర్లో ఆయిల్ అయితే వేసాం కదండి, ఈ ఆయిల్ పిండికి పట్టింది కాబట్టి ఈ విధంగా చక్కగా కనిపిస్తుంది. ఇలా రెండు పక్కలను కూడా చపాతీని ఈ విధంగా అయితే కాల్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తూ మన క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.